తన చిన్నతనంలో అవమానపడని రోజంటూ లేదు. కానీ ఇప్పుడు తన స్టాచ్యూ లేని ప్రదేశమే లేదు. ఎవరో తెలుసుకుందామా? హాయ్ గైస్, వెల్కమ్ టు చిట్టి స్టోరీస్ డే 4. 1891లో మధ్యప్రదేశ్లోని ఒక చెప్పులు కుట్టుకునే కుటుంబంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించారు. తనకు చిన్నతనంలో బాగా చదువుకోవాలని ఆశ ఉండేది. కానీ ఆ కాలంలో కులమత భేదాలు ఎక్కువగా ఉండేది. ఆయన లో కాస్ట్ అయి ఉండడం వల్ల ఆయన్ని క్లాస్ లోకి అనుమతించేవారు కాదు. ఆయన క్లాస్ బయట కూర్చొని చదువుకునేవారు. నీళ్లు అడిగినా ఇచ్చేవారు కాదు. ఆయన కష్టపడి చదివి హైయర్ స్టడీస్ కి ఫారెన్ కి వెళ్లి అక్కడ ఎకనామిక్స్ లో PhD కంప్లీట్ చేసి పొలిటికల్ సైన్స్ మరియు ఇంకా కొన్ని డిగ్రీస్ కంప్లీట్ చేసి తిరిగి ఇండియాకి వస్తారు. అప్పుడు ఇండియా కాన్స్టిట్యూషన్ రాయడానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని నిర్మిస్తారు. ఆ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు. దాదాపు 2 ఏళ్ల 11 నెలల 18 రోజుల టైం తీసుకుని ఒక బుక్ రాస్తారు. ఆ బుక్ మరేదో కాదు, ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 26 నవంబర్ 1949 ఇండియా కాన్స్టిట్యూషన్ ని రిలీజ్ చేసి ఈ రోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకోవాలని నిర్ణయిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని చేతిలో పట్టుకుని నడిచి వస్తుంటే అక్కడ ఉండే వాళ్ళంతా లేచి నిలబడి క్లాప్స్ తో ఆయనకి వెల్కమ్ చెప్పారు.